శ్రీ గురుభ్యో నమ. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమ. వివాహం, వైవాహిక జీవన సమస్యలు, పరిహార క్రియలు. మనం జాతకాలలో దోషాలు ఏర్పడినప్పుడు సరైన సమయంలో ప్రయత్నం చేయక, భావం బలహీనమైనప్పుడు, ప్రయత్నాలు ఫలించనప్పుడు ఆలస్య వివాహాలు జరిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. వివాహ సిద్ధికై స్త్రీ పురుషులిద్దరూ కూడా వివిధ రకాలైన జపాలు చేయించుకోవడం ఒక పరిపాటిగా మారింది. అంటే ఏ కార్యక్రమమైనా సరే పూర్వ పుణ్య లోపంగా గుర్తించి ఇష్టదైవతా ప్రార్థన, పూజలు, దైవ దర్శనాలు, జపాదులు, దానాలు చేస్తుండడం జరుగుతుంది. అదేవిధంగా వివాహం అయిన వారు కూడా గృహంలో బహు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు కోకొల్లలుగా కనబడుతూ ఉంటారు. సంసార సుఖం లేకపోవడం, భర్త లేదా భార్యతో ఆత్మీయత పెరగకపోవడం, అనురాగం ఉండకపోవడం, ఒకరి మనసును ఒకరు గమనించకుండా ఉండడం వల్ల అసంతృప్తిగా ఉండడం, ఇటువంటి దోషాలు వైవాహిక జీవనంలో అధికమవుతున్నాయి. ఇవి మనకి పూర్వకాలంలో కొంత తక్కువైన, ప్రస్తుత కాలంలో చాలా ఎక్కువై అధికమవడమే కాకుండా విడాకులు వరకు దారితీస్తుంది. ఇతర సంబంధాలు పెంచుకోవడానికి కూడా ఇవే హేతువులై ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇటువంటి లోపాలు నివారణ చేసుకోవలసింది ఆవశ్యకత ఉంటుంది. జీవితంలో అతి ప్రధానమైన అంశాలలో కూడా సంతానం ఒకటి ప్రధానం. వివాహమైన చాలా కాలం వరకు కూడా సంతానం కలగకపోవడం, గర్భపాతాలు కలగడం వంటివి ఇబ్బందులు ఏర్పడడం ప్రధాన దోషాలు. ఈ సంతానం కలగడానికి భగవాన్ శ్రీకృష్ణుడు విష్ణు సంబంధమైన పూజలు చేయడం, జపాలు చేసుకోవడం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. గర్భపాతం కలగకుండా ఉండడానికి దుర్గాదేవి జపం, రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం కూడా మంచిది. ఈ రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేయడం ద్వారా శరీరం చుట్టూ ఉండే కాంతి కిరణం పెంచుకునే ప్రయత్నం మనమే చేసుకోవాలి. సత్సంతాన ప్రాప్తికై కృష్ణ సంబంధమైన, విష్ణు సంబంధమైన దేవాలయాలు దర్శించడం, జపాలు చేసుకోవడం అన్నది చాలా మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం లేదా విష్ణు సహస్రనామ వినడం అన్నది నిత్యం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది.
అదేవిధంగా గర్భపాతాలు కలగకుండా అమ్మవారి దర్శనం చేసుకోవడం వల్ల, అమ్మవారిని ఆరాధించడం వల్ల ప్రతి గర్భవతికి కూడా గర్భరక్షణ జరుగుతూ ఉంటుంది. గర్భరక్షణ జరుగుతూ ఉంటుంది. ఇతర జాతకాల్లోని కూడా సంతాన సంబంధమైన పంచమ భావం ప్రస్తుతం కాలంలో ఇబ్బంది లేకుండా బలంగా ఉంటేనే తేలికగా సంతానం కలుగుతుంది. ఈ విషయాన్ని నిర్ధారించుకోవడానికి మీ గృహ సిద్ధాంతి గారిని మీ జాతకాలు చూపించుకుని, జ్యోతిష్కులకి మీ జాతకాలను చూపించుకోవడం అవసరం ఉంటుంది. వారి సలహాలు సూచనలు తెలుసుకుని తగు రీతిలో ప్రవర్తించడం వల్ల కూడా మేలు జరుగుతుంది. తగు రీతిలో ప్రవర్తించడం వల్ల మేలు జరుగుతుంది. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. జ్యోతిష్ శాస్త్రంలో పరిహార ప్రక్రియలకు ఒక ప్రత్యేకమైన పరిశీలన కూడా ఉంది. వీటినే రెమెడీస్ లేదా శాంతులు అంటారు. ఈ శాంతి విధానం లేకుండా ఎన్ని ఫలితాలు చెప్పినా వాటి వల్ల కలిగే ప్రయోజనం అంతంత మాత్రమే. ఫలిత మార్గంలో 2 అంశాలను ప్రత్యేకంగా గమనించవలసి ఉంటుంది. అది శుభకాలం, అశుభకాలం. మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఇబ్బందికరమైన కాలంలో జాగ్రత్తలు తీసుకోవడం జ్యోతిష్ శాస్త్రం చెప్తున్న ముఖ్యమైన అంశం. ఆ జాగ్రత్తలు తీసుకునే విధానాన్ని జ్యోతిష్యం శాంతి పేరుతో విశదీకరించి, శాంతి విధానం జ్యోతిష్య శాస్త్రంలో శాస్త్ర సంహిత అంతర్గత భాగంగా జ్యోతిష్య రీత్యా గ్రహాలు, రాసులు, భావాల ద్వారా దశా ఫలితాలను విశ్లేషించడం వల్ల ఏ భావం ఎంతకాలం వరకు బలహీనంగా ఉందో తెలుస్తుంది. అటువంటి సందర్భంలో ఆ గ్రహము రాశి భావానికి సంబంధించి ప్రత్యేకంగా శాంతి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. గ్రహాలు, రాసులు, భావాల ద్వారా మనకు కలిగే మంచి చెడులను తెలుసుకోవడం ఒక విభాగం అయితే, దోషాలను తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నమే పరిహార క్రియలు. దోష పరిహారం కోసం చేసే ప్రక్రియలే రెమెడీస్. ఆయా గ్రహాల దోషకారకాలు ఉన్నప్పుడు ఆ గ్రహ దోషాలను ఆపాదించవలసిన పని లేదు. ఆ గ్రహం వల్ల శరీరం, మనస్సు ఏ రకంగా ప్రభావితమవుతుందో గమనించాలి. ఆ ప్రభావాన్ని గమనించాలంటే ప్రకృతి యొక్క స్వభావం తెలిసి ఉండాలి. అందుకే దోషాల్ని, గుణాల్ని కలిగించేవి గ్రహాలు అని చెబుతూ ఉంటారు. వేరు స్థానాల్లో ఉన్న గ్రహాల దశలు, శుభ అశుభ ఫలితాలు ఇచ్చే సమయాలను కూడా మనం గమనించాలి.
ఉదాహరణగా మనం ఆలోచిస్తే అష్టమ భావంలో చంద్రుడు ఉంటే కనుక దోషం. ఇది ఆరోగ్యంపై, ముఖ్యంగా మానసిక ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుంది. చంద్రుడు మనస్సు కారకుడు. చంద్ర మనసో జాత. అష్టమ భావం ఆరోగ్యానికి ప్రతీక. అష్టమంలోకి చంద్రుడు వచ్చే సమయం, అక్కడ నుండి వెళ్ళిపోయే సమయాన్ని పంచాంగం ద్వారా జ్యోతిష్యం సూచన చేస్తుంది. ఆ సమయంలో ఆరోగ్యరీత్యా ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలో సూచన చేసేదే శాంతి ప్రక్రియ, శాంతి విధానం. ఆ సమయానికి శరీరానికి అనారోగ్యం కలుగుతుందనే భావన ఉంటే శరీరాన్ని రోగ నిరోధక శక్తివంతంగా చేసుకోవడం, మనస్సుకు అనారోగ్యం కలిగే భావన ఉంటే మనస్సును వ్యతిరేక ఆలోచనల నుండి తాత్కాలికంగానైనా మళ్లించుకుని భగవంతుని ప్రార్థనలో, నలుగురికి సేవలు చేయడంలో నిమగ్నమై మనస్సును నిగ్రహించుకోవడం వంటి చర్యలు చేపట్టే విధానమే శాంతి. కేవలం ఆలయాల్లో పూజలు జరపడం వల్ల దోష ప్రభావిత వ్యక్తి ప్రత్యక్ష ప్రభావం పొందకుండా చేయించుకునే జపాదుల వల్ల కలిగే అనుకూలతలు చాలా తక్కువ శాతం ఉంటుంది. అంటే ఇబ్బంది పడే వ్యక్తి తనంతట తాను శాంతి మార్గాన్ని పాటించాలి. అప్పుడు శాంతి మార్గాన్ని పాటిస్తే శ్రేయస్కరమైన ఫలితాన్ని ఇస్తుంది. ఔషధాలు స్వీకరించడం, దానాదులు చేయడం వంటి వాని వల్ల శాంతి కలుగుతుంది. తనకి దెబ్బ తాకినప్పుడు తాను మందు పెట్టుకోవాలి, కానీ పక్క వాళ్ళు మందు పెట్టుకుంటే శాంతి కలగదు, నొప్పి తగ్గదు. అందుకే ఎవరి ఇబ్బందుల్లో వారే ప్రత్యక్షంగా పద్ధతులు పాటించాలి. ఇది స్పష్టంగా ఒక వైద్య ప్రక్రియ. మానసిక ఇబ్బందులు తొలగించుకోవడానికి, మనస్సుపై పడే దుష్ప్రభావాలను తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నమే మానసిక శాంతి ప్రక్రియ. నిరంతరం చేసుకునే జపాదులు ఎదుటివారికి మంచి జరగాలనే తత్వం పెంచుకోవడం వంటివి ఈ మానసిక ఇబ్బందుల నుండి దూరం చేస్తాయి. కర్మ సిద్ధాంతం ప్రకారం పూర్వకర్మ కృతాదులు వ్యాధి రూపంలో ఇబ్బంది కలిగిస్తాయని, అవి రాకుండా నివారించుకోవాలంటే ఔషధాలు స్వీకరించడం, దానాదులు చేయడం, జప హోమాలు నిర్వర్తించడం వంటి ప్రక్రియలు చేయాలి. ఈ సమయాలను సరైన తెలుసుకునే విధానం ఒక్క జ్యోతిష్శాస్త్రం మాత్రమే సూచిస్తుంది. ఏ సమయంలో ఎటువంటి పనులు చేయడం ద్వారా వ్యక్తి మానసిక, శారీరక, సామాజిక పరమైన ఇబ్బందుల నుండి దూరమై ప్రకృతికి, సమాజానికి అనుగుణంగా తనను తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుందో శాంతి ప్రక్రియలు తెలియజేస్తాయి. అంటే మనం ప్రతికూల ఫలితాలు అనుభవించినప్పుడు కంపల్సరీ శాంతి ప్రక్రియ చేసుకోవాలని శాస్త్రం. అంటే గతంలో సాంప్రదాయం, ప్రస్తుత కాలంలో వ్యక్తిగతమైన జాతకాల్లో దాన్ని గమనించడం ద్వారా
జాతకులు ఇబ్బందిని కలిగించే రీతిలో పరిహార క్రియలు తెలుపుతూ దోష శాంతులు కూడా చేస్తున్నారు. ఈ విధంగా మనం ఆలోచించుకుంటూ వెళ్తే అసలు ఈ దాంపత్య జీవితంలో సమస్యలు కలగడానికి కారణం ఏమిటి? ముఖ్యంగా పొంతన చూడడం వల్ల వారిద్దరి మధ్యలో ఏర్పడే అవగాహన ద్వారా, అంటే నూతన దంపతులు మధ్యలో ఏర్పడే అవగాహన ద్వారా కుటుంబం బాగుంటుంది. ఇరువురి మధ్యలో బాగుంటే ఇంట్లో బాగుంటుంది. ఇంట్లో బాగుంటే విశ్వ కుటుంబం భావన ఏర్పడుతుంది. సంతానం ఆనందంగా ఎదుగుతుంది. వారి ద్వారా సమాజానికి మంచి సందేశం అందుతుంది. చక్కని సంతానం కలగడానికి, కుటుంబం అంతా ఆనందంగా ఉండడానికి మూలంగా భార్యాభర్తల మధ్యన సరైన అవగాహన ఉండాలి. ఈ విషయాన్ని జ్యోతిష్యపరంగా చూసే ప్రక్రియ ప్రస్తుతం పెరుగుతున్న ఆర్థిక స్వాతంత్రం, సామాజిక హోదా, యుక్త వయసులో వివాహాలు, విజ్ఞాత్మకమైన స్థితి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు పాశ్చాత్య ధోరణులు మనపై ప్రభావాన్ని చూపిస్తూనే ఉన్నాయి. ఈ అంశాలను ప్రత్యేకంగా ఆలోచించాలి. దీనికోసం ఇద్దరి జాతకాలు ప్రత్యేకంగా పరిశీలించాలి. ముఖ్యంగా ఇద్దరి మధ్య మానసిక బంధం ఏర్పడి ప్రేమ అనురాగాల కోసం ఇరువురి జన్మరాశుల అధిపతులను పరిశీలించాలి. ఇద్దరి జన్మరాశుల అధిపతులు మిత్రులు కావడం శ్రేష్టం, ఉత్తమం. వాటిలో దినకూటమి, గణకూటమి, మహేంద్రకూటమి, దృక్కూటమి, యోని కూటమి, రాశి కూటమి, ఆధిపత్య కూటమి, వశ్యకూటమి, రజ్జుకూటమి, వేదకూటమి, వర్ణకూటమి, నాడీ కూటమి, ఇవన్నీ చూసే సాంప్రదాయం ఉంది. వీటిలోనూ వేరు కూటాల కలయిక గుణాలు ఉంటాయి. ఈ గుణాల కలయిక చెందడమే గణమేళనం. ఎక్కువ గణాలు కలిస్తే వారి మధ్య వేరు అంశాలలో అన్యోన్యత ఉన్నట్లు అర్థమవుతుంది. ఇక్కడ భార్యాభర్తలు, నూతన వధూవరుల భౌతిక జీవనాన్ని, సంతోష జీవనాన్ని, మనస్తత్వాన్ని ప్రేరేపించేవి. ఉదాహరణకు గణకూటం వేరు నక్షత్రాలను దేవ, మనుష్య, రాక్షస అనే గణాలుగా విభజించారు. ఒక వ్యక్తి ఒక నక్షత్రానికి చెందినవాడంటే ముఖ్యంగా అతని మనస్తత్వానికి సంబంధించిన ఒక గుర్తు ఏర్పాటు చేసుకున్నాడన్నమాట. దేవగణ నక్షత్రాలు, మనుష్యగణ నక్షత్రాలు, రాక్షసగణ నక్షత్రాలు, వారిలో ఒక గుణం కలిగిన వారిలో మధ్యలో వివాహాదులు చేసుకోవడం వల్ల ఇబ్బందులు ఉండవు. వైజ్ఞానికంగా వివాహం వల్ల వారి జీవనం ఆనందమయం. దేవ, మనుష్య గణాల వారి మధ్య జరిగితే వివాహం మధ్యమంగా ఉంటుంది. దేవ, రాక్షస గణాల మధ్య జరిగే వివాహం అధమంగా ఉంటుంది. మనుష్య, రాక్షస గణాల మధ్య జరిగే వివాహం అత్యంత ఇబ్బందికరంగా ఉంటుంది. వైజ్ఞానికంగా కూడా ఇక్కడ దేవగణం వారిది శరీర మనస్తత్వాలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. మనిషిగణం వారి శారీరక మానసిక ప్రవర్తనలు
మధ్యస్థంగా ఉంటాయి. రాక్షస గణం వారి శారీరక మానసిక ప్రవర్తనలో కొంత ఉద్రేకంతో కూడిన తీవ్రతతో ఉంటాయని తెలుస్తోంది. ఇద్దరికీ ఒకే గణం వారు వివాహం చేసుకుంటే వారి భౌతిక జీవనంలోని శారీరక సౌఖ్యంలో వారిద్దరి తత్వం ఒకటే కావడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఏమాత్రం ఉండదు. దానివల్ల సంతోషం అధికంగా ఉంటుంది. అదే వేరువేరు గణాలకు చెందిన వారైతే జరిగే ప్రేమ కాముక భావాలలో ఒకరిని ఒకరు భరించలేక పోవడం కానీ ఒకరిని మరొకరు తృప్తిపరచలేకపోవడం కానీ సంభవిస్తూ ఉంటుంది. అందువల్ల వారు సౌఖ్యాన్ని సంతోషాన్ని ఆశించదన్న విధంగా పొందలేరు. కుటుంబ వ్యవస్థలో సంతోషకరమైన జీవనంలో వ్యక్తిగత జీవనంలో కలిగే ఈ లోపాల వల్ల సమాజ జీవనంలో వారు సరైన విధంగా రాణించలేరు. వారు ఏ లోపాన్ని పొందుతూ ఉంటారో దాన్ని సాధించడానికి తమ సమయం వెచ్చించడం మొదలు పెట్టడం వల్ల కుటుంబ వ్యవస్థ సమాజ వ్యవస్థ రెండు చిన్నాభిన్నమైపోతాయి. ఒక చిన్న కూటమి అయినా దాని వెనక ఉండే అర్థాలను పరిశీలిస్తే జరగబోయే దుష్పరిణామాలను అర్థం చేసుకోవచ్చు. అయితే జాతకంలోని మనస్తత్వాలు అంటే చంద్రరాశులు లేదా గ్రహమైత్రి ఐక్యత ఉంటే ఈ అంశాలలోని లోపాలను గుణాలను ఇద్దరు ఒకరినొకరు పంచుకునే అవకాశం కలుగుతుంది. హరే రామ. నాడీకూటంలో కూడా ఇదే విషయం మనకు కనిపిస్తుంది. మన శరీరంలో 72 నాడులకు స్పందన ఉంటుంది. ఇవన్నీ మన చర్మం కిందుగా ప్రారంభమవుతాయి. వాటికి కలిగిన స్పందనను అవి గుర్తిస్తే అతి త్వరగా అవి ఆయా సమాచారాదులను చేర్చవలసిన చోటకి చేర్చి ఆనందిస్తూ ఉంటాయి. ఆహా, ఇదే విధంగా ఇబ్బంది కలిగితే ఆ సమాచారం కూడా అందిస్తాయి. నాడీ కూటమిలో ఒక నాడి వారి మధ్యలో జరిగే వివాహాలకు ప్రాధాన్యం లేదు. ఇద్దరిది ఒకే నాడీ తత్వం ఉంటే వారి మధ్యన స్పందన అంతగా ఉండకపోవచ్చు. భిన్న నాడులైన వారితే ఒకరి భావ శారీరక స్పందనలు మరొకరి ఆనందాన్ని కలిగించి వారి బంధాన్ని ఆనందమయం చేస్తూ ఉంటాయి. అటువంటి అంశాలే ప్రతి కూటమికి భాగాలలో ఉంటూ ఉంటాయి. వివాహాదికులు చేసుకోవడం వల్ల మేలు కలుగుతుంది. కోరుకున్న కోరికలు తీరి ఆనందమైన జీవనం సాగించే అవకాశం కలుగుతుంది. జాతకాలు రెండిట్లోనూ ప్రత్యేకమైన కలయికలు ఉన్నప్పుడు వారిద్దరి అంతర్గత కుటుంబ జీవనం ఆనందంగా సాగుతుంది. ఈ గుణాల కలయిక లేకున్నప్పుడు వచ్చే ఇబ్బందులు తెలుసుకుంటూ ఒకరిని ఒకరు సరిపుచ్చుకుంటూ కూడా ఆనందకరమైన జీవనాన్ని కొనసాగించవచ్చు. అయితే కనీసం చూడవలసిన కూటముల్లో ఈరోజు గ్రహాల మైత్రి ప్రధానం. సమాజంలోని అన్ని వర్గాల వారికి కూడా ఈ కాలంలో ఈ అంశంలో భేదం లేదు. అందరికీ చూడవలసిందే. గ్రహ మైత్రినే ఆధిపత్య కూటమి అని కూడా అంటాం. ఇరువురు రాశాధిపతులు మిత్రులు కావడం గ్రహమైత్రి. అది కలిస్తే ఇతర కూటాలలో ఏమన్నా లోపాలున్నా ఒకరి భావాలు మరొకరు పంచుకుని అవసరమైన రీతిలో ఒకరికొకరు సరిదిద్దుకునే అవకాశం ఈ తరానికి ఉంది. వయస్సు బాగా పెరిగిన తర్వాతనే నేడు పెళ్ళిళ్ళ కోసం ఇష్టపడడం, శరీర సంబంధమైన విజ్ఞానాదులు చిన్నప్పుడే పుస్తకాల ద్వారా అధ్యయనం చేయడం
మీడియా ప్రభావాలు మొదలైన అంశాలు ప్రభావితమై ఉండడం వల్ల జంటలు పరస్పరం ఒకరి భావాలు మరొకరు పంచుకోవడం, శారీరక మానసిక విషయాలలో తాము పొందే ఇబ్బందులను సంతోషాలను వ్యక్తపరచడం వల్ల ఒకరికి అనుగుణంగా మరొకరు ప్రవర్తించే అవకాశం ఉంటుంది. గ్రహమైత్రి కనీసం లేకుంటే ఈ పంచుకునే అవకాశం కూడా ఉండక మరొకరికి లొంగి ఉండాలని, వారు అనుకున్నట్లే వారి వారి జీవన గమనం సాగాలని అనుకోవడం వల్ల కుటుంబ వ్యవస్థ ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఏర్పడుతోంది. అన్ని కోటాలు అందరికీ కుదరకపోయినా ముఖ్యమైనది మనస్తత్వం, ఐక్యత ఉంటే ఇద్దరి మధ్య అవగాహన పెరిగి ఆనందించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జాతకాల్లో అష్టవర్గ రీత్యా లగ్న సప్తమ స్థానాల బిందువుల పరిశీలన, సంతాన స్థానాదుల పరిశీలన మొదలైనవి చూడాలి. అవి లోపించడం వల్ల కూడా ఇబ్బందులు ఎక్కువగా ప్రస్తుత సమాజంలో కనిపిస్తూ ఉన్నాయి. అన్యోన్యత్వం, ప్రేమ అనేది చంద్రరాశి నుంచి చూడవచ్చు. శరీరాదులు సుఖపడడానికి ఇరువులు లగ్న రాశాధిపతులు మిత్రత్వాన్ని కూడా గమనించాలి. అదేవిధంగా ఇద్దరి మధ్య ఆత్మీయత అనేది తప్పనిసరిగా చూడవలసిన అంశం. ఆత్మీయత అన్నది సూర్యుని నుండి ఏర్పడుతుంది. ఆత్మకారకుడు సూర్యభగవానుడు. ఇరువురి జాతకాలలోని రవి రాసుల అధిపతులు మిత్రులుగా ఉన్నప్పుడు ఈ ఆత్మీయత అన్నది సాధ్యమవుతుంది. లేకపోతే ఆత్మీయత ఏర్పడదు. ఒకరి మనసులోని భావాల్ని మరొకరు చెప్పకుండానే గ్రహించి వారికి అనుకూలంగా మరొకరు మెలగడమే ఆత్మీయత. ఇది పంచిపెట్టేదే కానీ మాటలతో చెప్పేది కాదు. అందువల్ల ఈ కాలంలో వివాహ పంతనంలో అత్యధికంగా చూసి ఫలితాల నిర్ణయాల్ని జాగ్రత్తగా చూడవలసిన అవసరం గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. కేవలం రాశాధిపతులనే కాక ఇరువురి జన్మ లగ్న నక్షత్రాలకు, ఇరువురి రవి రాశి స్థితి నక్షత్రాలకు మధ్య ఏర్పడే ఈ మైత్రి కూటముల విస్తరణ వారి భవిష్య జీవనాన్ని ఆనంద సాగరానికి చేర్చుతుంది. అంటే ఇన్ని పరిశీలించాలి. కానీ అంటే మనం ప్రతి విషయాన్ని కూడా కుజదోషం, సర్పదోషం, కాలసర్పదోషం ఇలాంటివి కూడా జాగ్రత్తగా పరిశీలించి ఈ కుజదోషం వ్యక్తిని కుజదోషం అంటే కనుక నిగూఢంగా ఉండే కాముకాది అంశాలకు సంబంధించినది కనిపిస్తుంది. కుజదోషం ఉన్న పురుషుడికి కుజదోషం ఉన్న స్త్రీతో వివాహం చేయడం ఒక రకంగా, ఒకే గణం వారికి వివాహం చేయడం అండి. దోషం ఇద్దరికి ఉంటే పరిహారం అవుతుంది అనే భావన ఇద్దరిలోనే ఉండే తీవ్ర స్వభావాలు వ్యక్తిగత జీవితంలో, సంసారిక అనుబంధంలో వారికి తృప్తిపడడానికి అవకాశం ఇస్తాయి. అదే ఒకరికి దోషం ఉండి మరొకరికి దోషం లేకపోవడం వల్ల వ్యక్తి సౌఖ్యహీనుడై కుటుంబ లోపాలతో ఇబ్బందులకు గురవుతూ ఉంటాడు. అందువల్ల కుజదోషం ఉన్నవారిని వివాహం చేసుకోమని చెప్పడం జరిగింది గతంలో. అయితే ఇది పరిపూర్ణంగా
మనం చెప్పడం కాదు, కానీ ప్రస్తుత కాలంలో వివాహం పరిణితమైన వయసులో శరీరం పరిపూర్ణంగా ఎదిగిన తర్వాత వివాహ జీవన విషయం అవగాహన ఏర్పరుచుకున్న వారి మధ్యనే జరగడం వల్ల ఈ కుజదోషం గురించని పెద్దగా అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అన్ని కూటాల్లాగానే మరో కూటంగా భావిస్తే చాలు అనే భావనలో ఉండడం కూడా జరిగింది. అలాగే కొన్ని నక్షత్రాల్లో పుట్టిన వారిని వివాహం చేసుకోకూడదని భావాల ప్రచారం అవుతున్నాయి. ఈ భావన పూర్వం ఉన్నదేమీ కాదు. కొన్ని నక్షత్రాలు మాత్రమే ప్రస్తుతం వివాహానికి పనికిరాని నక్షత్రాలుగా గుర్తిస్తున్నారు. ముఖ్యంగా మూల, ఆశ్లేష, జ్యేష్ఠ మొదలైన నక్షత్రాల్లో పుట్టిన వారి విషయంలో కొంత అభిప్రాయాలను అధికంగా వ్యక్తీకరిస్తూ మూఢంగా ప్రవర్తిస్తున్నారు. ఈ బాలారిష్ట దోషాలు అనేవి కేవలం 12 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి అని గ్రంథ ప్రమాణాలు ఉన్నాయి. అయితే పూర్వం ఈ 12 సంవత్సరాల లోపలనే వివాహం జరగడం వల్ల ఆయా నక్షత్రాలకు సంబంధించిన దోషాలు వివాహ దోషాలుగా పరిగణించి ఉండడానికి కూడా అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఆయా వ్యక్తులు వివాహం చేసుకుంటున్న వయస్సులు, మారిన సమాజాన్ని, కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ సూత్రాలు ఆచరించవలసిన ఆవశ్యకత లేదు అనిపిస్తుంది. అంతేకాక ఈ నక్షత్రాల్లో పుట్టి వివాహం చేసుకున్న తర్వాత ఆయా ఇళ్లలో పెద్దలు ఆప్తతో ఆనందంగా బ్రతుకుతున్న వారి సంఖ్య కోకొల్లులుగా ఉన్నాయి. తెలియకుండానే ప్రతి విషయాన్ని మూఢంగా ప్రచారం చేయడం కానీ, దాన్ని విని అదేవిధంగా ఆచరించడం కానీ రెండూ కూడా సమాజం దృష్టిలో తప్పే. దోష నక్షత్రాలనే భావనతో వివాహ సంబంధాలు కలుపుకోకుండా ఉండే ఆలోచనకు స్వస్తి వచనం పలకవలసిన ఆవశ్యకత ఉంది. ఇదండి విశేషాలు. ఈ విశేషాలపై మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే చాలామంది నా లైవ్ ప్రోగ్రాంలోకి వచ్చి దాంపత్య సమస్యల గురించే ప్రస్తావిస్తున్నారు. అందుకే ప్రత్యేకంగా దీని గురించి వీడియో తీసి పెట్టాలనే ఉద్దేశంతో పెట్టడం జరుగుతుంది. ఈ విషయాలు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి. ఆగండి, ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి తుది నిర్ణయం తీసుకోండి. అన్నీ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఉద్దేశంతో మాత్రమే విషయాలు తెలియజేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ ఒక్క వీడియోపై, ఈ ఒక్క కంటెంట్ మీద మీ అభిప్రాయాలు, మీ అమూల్యమైన సూచనలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. జై గురుదత్త. ఓం నమస్తే హస్త భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. అందరికీ నమస్కారం.